నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సో ప్రజెంట్ నేను ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర ఉన్న గతంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది ప్రగతి భవన్ ఉంటుండే ఒక గడీల పాలన కొనసాగింది కదా. సో 15 నుంచి 20 కంచెల హైట్లో ఎవరు రాకుండా ఇక్కడ కంచె ఏర్పాటు చేసుకుంటూ కానీ మార్పు రాగానే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ఒక విజయం అనుకోవచ్చు, ప్రశ్నించే గొంతుల విజయం అనుకోవచ్చు. ఈ కంచెలకు ఆయన బద్దలు కొట్టి ఎల్బీ స్టేడియం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. అదే దిశగా పాలన కొనసాగాలని కూడా మేము కూడా కోరుకుంటాను. సో అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ అరాచకాలు, నిర్బంధాలు, పోలీసుల వేధింపులకు ఎవరైతే గురైనారో సో ఈ 10 సంవత్సరాల కాలం పాటు అన్యాయం జరిగి న్యాయం జరగక ఆ గాయాలు మానిన ఆ గొంతుకలు సో ఆ ప్రజలు కావచ్చు వాళ్ళు న్యాయం కోసం మళ్ళీ ఆ గాయాలు తెరపైకి వచ్చి కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా దేశంలోనే ఒక అంశం తెరపైకి వచ్చింది, నేరెళ్ళ బాధితులు. సో ఇది సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ళ గ్రామంలో కల్వకుట్ల చంద్రశేఖరరావు కుమారుడు తారక రామారావు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇసుక మాఫియాకు అడ్డుకున్న పాపానికి ఆ నేరెళ్ళ బాధితులపైన ఏ తరహాలో లాఠీ చార్జ్ చేసి వాళ్ళు దేనికి పనికిరాకుండా ఏ తరహాలో పోలీసులు ఇబ్బంది పెట్టిరో మనం చూస్తాం. దాదాపు ఈ ఘటన జరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా వాళ్ళు న్యాయం కోసం తిరుగుతూ ఉన్నారు. గత పాలకుడు కల్వకుట్ల చంద్రశేఖరరావు న్యాయం చేయలేకపోయిండు. సో కొత్త పాలకుడు రేవంత్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చిరు, మార్పు రావాలని కోరుకున్నాం. సో పరిపాలనలో మార్పు రావాలి, మాలాంటి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి నేరెళ్ళ బాధితులు మళ్ళీ ప్రజాభవన్ దగ్గరికి వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు హైకోర్టు చుట్టూ న్యాయవాదులను పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మాకు న్యాయం జరగాల్సిందే, మా జీవితాలు ఆగమైనాయి, కానీ ఎవరైతే మా జీవితాలు ఆగం చేశారో సో వాళ్ళ జీవితాలు కూడా ఆగం కావాల్సిన అవసరం ఉందని చెప్పి 7 సంవత్సరాలుగా ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. సో మేమేమంటా ఉన్నామంటే నేను ముఖ్యమంత్రి అవుతా, నేను మంత్రి అవుతా, నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పుకున్న నాయకులు ఇదే నేరెళ్ళ బాధితుల పేర్లు చెప్పి వేలాది లక్షలాది ఓట్లు వేయించుకున్నారు. నేరెళ్ళ బాధితులకు రేపు పొద్దుగాల మాకు అవకాశం ఇస్తే న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, మంత్రులు చెప్పినారు, ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. కాబట్టి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏకం కావాలి. ఎవరైతే వీళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించినారో, విపరీతంగా వీళ్ళని దేనికి పనికి రాకుండా కొట్టినారో ఆ ఎస్పీ కావచ్చు, లేకపోతే ఎస్ఐ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సరే, గత పాలకుడు కేసీఆర్ చేతిలో అధికారులు పనిచేయవచ్చు, న్యాయ వ్యవస్థ పనిచేయవచ్చు అనుకుందాం కాసేపు, కానీ ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కాబట్టి ఏ న్యాయం చేస్తా అని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చిరో న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనతో పాటు కోల హరీష్ ఉన్నాడు, బాధితుడు, నేరెళ్ళ బాధితుడు, వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు ఉన్నారు. ఓవరాల్గా ఇది 2017లో జరిగింది కదా, 17లో జరిగింది. దీంట్లో 6 మంది బాధితులు ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి ఆ ఉద్దేశంతో భయపడి కొంతమంది రాలేకపోయినారు. వీళ్ళతో పాటు బలంగా అడ్వకేట్లు కూడా నలుగురు అడ్వకేట్లు కదా, నలుగురు అడ్వకేట్లు వాళ్ళకు కూడా ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఖచ్చితంగా మా బిడ్డలకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు కూడా కోర్టు చుట్టూ వీళ్ళకి న్యాయం దిశగా వాళ్ళకి అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇది జరిగి దాదాపు 7 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి వీళ్ళ పోరాటం ఎట్లా కొనసాగింది, ఇప్పుడేమన్నా వీళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉందా, ఒకసారి వీళ్ళతోటి మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. కాలేజ్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా అన్న, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో నిర్బంధాలు, అరాచకాలు చూసినాం. అయినా సరే ఇలాంటి నేరెళ్ళ బాధితులకు మీరు అండగా ఉంటున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసిన పోవడం కూడా అంతా ఇంత కాదన్న, కళ్ళారా నేను కూడా చూస్తా ఉన్నా. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. జరగకపోతే మీకు పక్షాన మేము బాజాబ్తా కొట్లాడతాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తిరుగుతూ ఉన్నారన్న? 2017 జూలైలో అయిందని కేసు. ఏ తప్పు చేయకుండా, మా ప్రమేయం లేకుండా ఇసుక లారీల కింద 100 మంది చనిపోతున్నారు అని ఆ ఇసుక లారీలను ఆపాలనే ఉద్దేశంతో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మాకు ఎటువంటి ప్రమేయం లేకుండా ఆ సంఘటనను బేస్ చేసుకొని సంబంధం లేని మా అందరిని తీసుకుపోయి ఎస్ఐ రవీందర్, ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, అప్పుడున్న పోలీసు మంది ఒక బెటాలియన్ ఒక 30 మంది, వీళ్ళందరూ కలిసి మాపై థర్డ్ డిగ్రీ చేసి మా జీవితాన్ని సర్వనాశనం చేసి ఇప్పటికన్నా వాళ్ళు మా మీద కేసులు పెట్టిరు, థర్డ్ డిగ్రీ చేసారు, జైల్లోకి పంపించారు. వాళ్ళు మమ్మల్ని కొట్టిరు అని చెప్పి గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు అప్పీల్ చేసినా, మేము ఎన్నిసార్లు రోడ్లెక్కి మేము రాస్తారోకలు చేసినా, ధర్నాలు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదంటే ఈ కేసులో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. 7 ఏళ్ల నుంచి నిర్భయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినాము, మాకు న్యాయం చేయమని కూడా కదా కొట్లాడుతున్నాము. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీని కాపాడాల్సిన అవసరం ఏమున్నది ప్రభుత్వానికి? మా పైన ఎట్లయితే
కేసులు చేసి మమ్మల్ని జైలుకు పంపించారు. మేము ఇచ్చిన పిటిషన్ కూడా ఎఫ్ఐఆర్ జైలుకు పంపించాలి కదా. 7 ఏళ్ల నుంచి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నామన్నా. ఈ 7 ఏళ్లలో రీసెంట్ ఒక 3 నెలల కింద ఒక్కసారి బెంచ్ మీదకి వచ్చింది. ఈ రోజు ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఫైనల్ హియరింగ్కి వచ్చేసరికి ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్ ఉన్నాడో ఆయన ప్రక్కన రవిచంద్రన్ అడ్వకేట్, బీజేపీ సంబంధించిన ఒక అడ్వకేట్ ఉండి ఆయన టైం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇప్పుడు మన హైకోర్టులోనే జరుగుతున్నది కాబట్టి హైకోర్టులో మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరు తప్పు ఎవరు ఒప్పింది. దీన్ని అట్లా చేయకుండా ఎస్పీని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన టైం తీసుకోవడం, కాలయాపన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న. గతంలో రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన కేకే మహేందర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రతి ఒక్కరు నేరల్ ఇష్యూ గురించి మాకు న్యాయం జరగాలని పార్లమెంట్ కాదు యావత్ దేశం మొత్తం చూసే విధంగా కొట్లాడిరన్న. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మాకు ఏం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఏర్పడింది, ప్రభుత్వం ఊలిపోయింది, మా శాపం కూడా కలిగిందని మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న గారు మాకు మాట ఇచ్చినారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ ఉన్నాడో, ఎస్ఐ రవీందర్ ఉన్నాడో, 30 మంది కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం కేసు చేపిస్తాము, మీకు న్యాయం చేస్తాము, మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారన్న. ఆ నమ్మకం కొద్దీ మేము వచ్చినాము, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్న. ఎంతమంది ప్రమేయం ఉంది ఓవరాల్గా? పోలీస్ అధికారుల ప్రమేయం ఎంతమంది ఉంది అన్న? ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ, ఎస్ఐ రవీందరు, మళ్ళీ ఇది డిఐజీ స్థాయిలో ఎంక్వైరీ చేయించారన్నప్పుడు అప్పుడున్న డిఐజీ స్థాయిలో రవివర్మ అనేటోడు దొంగ ఫేక్ రిపోర్ట్లు ఇచ్చి ఈ కేసును పూర్తిగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినన్న. ఆ డిఐజీ పైన అట్రాసిటీ పెట్టాలి, ఎస్పీ పైన అట్రాసిటీ పెట్టాలి, ఎస్ఐ పైన పెట్టాలి. 30 మంది కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళందరిపైన ఎస్సీ అట్రాసిటీ పెట్టి వాళ్ళకు కూడా సేమ్ జైలుకు పంపించాలన్న. ఏ తప్పు చేయని మేము ఎందుకని అనుభవించాలి? 7 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మరి మేము చేసిన తప్పేందో, వాళ్ళు చేసిన తప్పేందో ఈ ప్రభుత్వం విచారణ, అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి వాళ్ళకి తగిన గుణపాఠం చేయాల్సిన ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చినారు, బట్టి విక్రమార్క గారు వచ్చినారు. ఈ కాంగ్రెస్ పార్టీయే గాంధీ భవన్లో మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ పోస్టర్ల ద్వారా యావత్ భారతదేశానికి తెలిసే విధంగా చేసిందన్న. ఈ రోజు మాకు నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తానని ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఈ రోజు హైకోర్టులకు పోయినాము. హైకోర్టులో పోతే వాళ్ళు మళ్ళీ ఒక 2 వారాలు టైం తీసుకున్నారు. దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఇక్కడ వెళ్తామని వచ్చినాము. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాకు తొందరలో అపాయింట్మెంట్ ఇచ్చి మా బాధని, ఎవరైతే మాపై దాడి చేశారో, ఎవరైతే మాకు అంగాల కరెంట్ షాకులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేశారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపించాలి. మాతో పాటు యావత్ తెలంగాణ సమాజము, భారతదేశ సమాజం కూడా ఎదురు చూస్తున్నది. నేరలలో ఎంతవరకు అయితే పోరాటం చేసినామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో యావత్ తెలంగాణ సమాజం చూస్తున్నది. భవిష్యత్తులో ఈ నేరల సంఘటనలో ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చేస్తుంది అనేది కూడా తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇప్పుడున్న సమాజం ప్రజలు కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ మాటల ద్వారా. సో ఆనాడు ఎటువంటి ఇబ్బంది మీరు అనుభవించారన్న. సో ఈ పాలకులు కూడా అవసరాల కోసం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ లబ్ధి కోసం. ఒక్కసారి ఒక 1 మినిట్లో ఆనాడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న. అప్పుడున్న ప్రజాస్వామ్యం అందరూ వచ్చారన్న, మాకు న్యాయం జరగాలని కొట్లాడిరు. అప్పుడున్న ఏవైతే అంటే ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కదా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు అటెండ్ అయినాయి, కొట్లాడిరు. ఇప్పటికీ మా నేరల్లో ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చి ప్రజా కోర్టు పెట్టింది. ఇంతవరకు నా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రతిపక్షంగా అప్పుడే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలో ఉన్నారో వీళ్ళందరూ కలిసి అప్పుడు మా కోసమే కదా, మాకు న్యాయం జరగాలని కొట్లాడారు కదా. ఇప్పుడు మీ చేతుల్లో అవకాశం ఉంది, అధికారం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. మీరు తలుచుకుంటే జరగదంటూ లేదు. నరరూప రాక్షసుడైన ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ అనే తోడు ఆ నరరూప రాక్షసునికి ఇక్కడ లీగల్ సెల్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే అటువంటి నేరస్తునికి కనుక ఇప్పుడు హైకోర్టులో ఉన్న లీగల్ సెల్ సపోర్ట్ చేస్తే భావితరాల్లో అణగారిన వర్గాలు కావచ్చు, చాతగాని వాళ్ళు కావచ్చు, ఇంకా తొక్కుకుంటూ పోతారు, ఇంకా చంపేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి ఆ లీగల్ సెల్ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా ఆ మూర్ఖునికి, ఆ దుష్టునికి, ఆ దుర్మార్గునికి సపోర్ట్ చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే అటువంటి దుర్మార్గులకు సపోర్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. దయచేసి అందరూ ఆలోచించాలి. బండి సంజయ్ గారు స్పందించాలి, కిషన్ రెడ్డి గారు స్పందించాలి. అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మా పైన హ్యూమన్ రైట్స్ పోయినరు, ఆ రిపోర్ట్లు బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారన్న. దయచేసి మాకు న్యాయం చేయండి. ఇప్పటికైనా 7 ఏళ్ల నుంచి నిర్విరామంగా అప్పులు చేసుకుంటూ తిరుగుతున్నాము, రోడ్ల పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నాం. మా జీవితాలు త్యాగం అయిపోయినా, మా జీవితాలు ఆగమైపోయినా. ఇప్పుడు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఏ ఇబ్బంది పడ్డారన్నా ఈ 7 సంవత్సరాలు మీ కుటుంబం కూడా ఇబ్బంది పడి ఉంటుంది. సో అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంత చిత్రహింసలు పెట్టారో సమాజం మొత్తం చూసింది. సో మీ కుటుంబం ఏ తరహాలో ఇబ్బందులు పడ్డారో సమాజానికి తెలవాలి. ఆర్థికంగా ఇప్పుడు మేము పని చేసుకునే పరిస్థితి లేదన్నా. కూర్చుంటే బాత్రూమ్ పోరాదన్నా, నిలబడరాదు, ఎక్కువసేపు నడవరాదు. మా తల్లి అంటే మాకు భిక్ష పెడుతురన్నా. ఇప్పుడు వాళ్ళ కష్టం మీద మేము బతుకున్నాము.
చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది అన్న. 30 ఏళ్ళ వయసులో తల్లిదండ్రులను చాదాల్సిన వయసులో ఇవాళ మేము రోడ్ల మీద ఉండి ఈ కొట్లాడుకుంటే ఎన్ని రోజులు చేస్తామన్నా? కనీసం 500 పెట్టి హైదరాబాద్ రావాలంటే కూడా ఇబ్బంది అవుతుందన్న. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో కూడా న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కంపల్సరీ ఈ ప్రభుత్వం కాకుండా వచ్చే ప్రభుత్వాన్ని స్పందిస్తాయని ఆశతోటి ఆదరణ కోసం ఎదురు చూస్తామన్నా. తప్పకుండా సాయం చేయాలన్నా. ఆర్థికంగా మానసికంగా చాలా విధాలుగా నష్టపోయినామన్నా. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నా. లేకపోతే ఇక్కడ ఉన్న సమాజం చచ్చిపోయినట్టన్న, మానవ సమాజం చచ్చిపోయినట్టే. దాని ఏమంటారన్న, సమాజంలో ఉన్న విలువలు కూడా చచ్చిపోయినట్టన్న ఇప్పటికి కూడా మాకు సాయం చేయకపోతే. సో ఏమైనా కొత్త ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఏమైనా కోరిరా మీరు? ఎందుకంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంది ఇక్కడే. సో అందరికీ అవకాశం ఉంది, కలిసే అవకాశం ఉంది. మీరేమైనా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? తప్పకుండా కలుస్తామన్నా. మా దగ్గర ఉన్న కేక మహేందర్ రెడ్డి గారిని అడిగినాము. ఒక 2-3 రోజులు టైం తీసుకొని కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో కూర్చుని పెట్టి మాట్లాడుతానే హామీ ఇచ్చిండన్న. ఇక ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. తప్పకుండా ఈ విషయం మీ ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఆయన స్వయంగా పిలిపించుకున్నా మేము చాలా హ్యాపీ అవుతామన్నా. ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలన్న, అందరూ పిలిచారు, అందరూ అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం చేసే స్టాండ్ మీద ఎవరు నిలబెట్టలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారైనా కనీసం ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేస్తాడని ఒక ఆశతోటి ఇక్కడ దాకా వచ్చినామన్నా. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతారన్నా. మేము కొట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. పెద్దనా మీ పేరు? నా పేరు బానయ్య. సో మీరు కూడా ఇబ్బంది పడ్డవాళ్ళే. సో దీంట్లో మొత్తానికి ఇంట్లోకి వెళ్ళి నడవరాదు. ఇప్పటికి నాకు గాయాలు పోలేదు. ఇగో సో ఇవన్నీ అప్పుడు తగిలినాయి ఇవన్నీ కింద ఇది అదేనా ఇంకా మెల్ల మెల్ల. సో ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇంకా ఈ 7 సంవత్సరాలు అయితే ఉన్నా కానీ ఇంకా ఈ గాయాలు మానని పరిస్థితి. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అందుకే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు వచ్చింది, నీ పరిపాలనలో మార్పు రావాలి. ఏ అరాచక పాలన 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు ఇబ్బందులు పడ్డారో ఈ కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వీళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా దేనికి పనికి రాకుండా కొట్టిరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఏమి ఇబ్బంది పడ్డారో ఈ 7 సంవత్సరాల కాలం పాటు మీరు? 7 సంవత్సరాలు అవుతుందన్న. మమ్మల్ని తీసుకుపోయి కొట్టిర్రు, కరెంట్ షాట్లు పెట్టిర్రు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మా పైన తప్పు ఉంటే మమ్మల్ని ఎన్నడో శిక్షించు వీళ్ళు ఉంచపోదురు. మేము కొట్టి 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 అటు వారేసిన తర్వాత ఎస్పీ గారు వచ్చి మాదిగి లంజోళ్ళకి వస్తారు, ఎవరికి రాదు ఇటువంటి బుద్ధులు, మాదిగి బుద్ధులు లంజోడుకుల, మాదిగి జాతి పూకులు అమ్మటం, మాదిగి పెన్ల మాదిగి అవ్వని తెంగుదు అనుకుంటా తన్ను అచ్చుడే బాగానే ఎవరు అంటే నేనే అన్న తర్వాత ఏమైనా ఇష్టం వచ్చిన దించిండు. ఇక ఆయన మనిషా మూర్ఖమా తెలియదు కానీ ఆడికి తెలియదా కొట్టి 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 పండబెట్టిరు. జరాలు వచ్చి పండవు. ఇక ఇష్టం వచ్చినాడు 2-3 గంటలు వాడుకున్నాడు తన్ని ఎటు పెడతాడు అన్నుడు కొట్టుడు. మాదిగి లంజోళ్ళకి ఈ చెండాల బుద్ధి అంతా మాదిగి లంజోళ్ళకే ఉందిరా. ఈ మాదిగి లంజోళ్ళు రోడ్ ఎక్కుతారా? రోడ్ ఎక్కే లంజోళ్ళకి ఎవరైనా వస్తారా? మాదిగోడు తప్ప రోడ్డు మీకు ఈ మాది కావాలి దగ్గర మాది పిల్లల దగ్గర లంచం మీ పిల్లలు తీసుకొని బోకర్ కేసులో పెడతా లంచోడక మిమ్మల్ని తీసుకొని గంజాయి కేసులో పెడతా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి హైదరాబాద్ చెత్తకుండి డబ్బాల వారెత్తా అనుకుంటా ఇష్టమాచిన కొట్టి 2-3 గంటలు కొట్టి కరెంటు షాట్లు పెట్టి సీసాలు పెట్టి అన్ని రోకల బండ్లు ఎక్కించి నట్లు పిడి చేసి అన్నీ ఎక్కడ కాకుండా చేసి బతుకులను ఆడే చేసిండు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగదు. ఆ గవర్నమెంట్లో కేటీ రామారావు కొట్టిపించిండు. ఆయనే 40 రోజులకు వచ్చి న్యాయం చేస్తానంటే ఇప్పటి వరకు మా దగ్గర రాలేదు. మళ్ళీ వేయండి అయినంతలో ఆయన రాజ్యం ఆయన ఎలుకుంటుండ్రు. వచ్చినప్పుడు గిట్టే పోలీసు వాళ్ళు ఉంటారు. 30 మంది వస్తారు, వచ్చి దొరకబట్టుకుంటారు పోతాడు రోడ్డు పండి. కొన్ని 2 సంవత్సరాలు రోడ్డుకే రాలే. మా ఇళ్ళకి వెళ్ళిపోతాడు ఆయన రోజు. ఆ రోడ్డు పండి రాకుండా వేరే లెక్కలు వేయండు. అప్పుడు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి సారు ఆయన కూడా వచ్చిండు, మమ్మల్ని పరామర్శించిండు. మనిషి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఎమ్లోడకి వచ్చి నేరులకు వచ్చి మీటింగ్ పెట్టిండు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, మీరు బాధపడకూరి, గవర్నమెంట్ వచ్చినాక నేనే న్యాయం చేస్తా, దగ్గరుండి మీరు పిలిపించుకుంటా అని చెప్పి అంటే ఆయన రాక కోసమే ఆయన ఎదురు చూస్తున్నాం. ఆయన కావాలని రోజు మేము అదే బాధపడుకుంటా అన్ని ఊళ్ళలో ప్రచారం చేసుకుంటా ఆయన గవర్నమెంట్కి రావాలని ఇవి మొత్తం కొట్లాడుకుంటా తిరిగి వచ్చిన కాడ తిరుగుకుంటా నడవచ్చిన కాడ నడుపుకుంటా ఆయన గవర్నమెంట్ అయితే చూసినాం ఇప్పటి వరకు. ఇక ఆయన రాక కోసం, ఆయన మాట కోసం, ఆయన పిలుపు కోసం ఇంత పెద్ద ప్రగతి భవన్నే బద్దలు కొట్టాడు. మా నీరల కేసు ఎంత సార్కు ఆయన తలుచుకుంటే ఆయన ఎంత కాదు. ఆయన మా మీద దయదలిచి మా కేసు ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం జరపాలి. హైకోర్టులు ఉంది, హైకోర్టు అది ఎటు తీర్పిస్తలేదు. పైసలు ఉంది, పని అవుతుంది, మా దగ్గర పైసలు లేవు. రావడానికి పోవడానికి బస్ కిరాలకే చచ్చిపోతున్నాం. మా దగ్గర ఏమి లేవు. తిందామంటే తిండికుండది, ఇక్కడ పనిచేసే దిక్కు లేదు. మీరు ఏం పని చేసే పరిస్థితి కూడా ఏం లేదు. ఇంటికే పరిమితం. కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి. నాకు నడవరాదు.
ఈ మొత్తం ముందుకు ఏం పని చేస్తుండే? నేను సర్పంచ్ మీరు కేటీ రామారావు 2009 ఆడికి వచ్చినప్పుడు ఆయనతో నేను తిరిగి ఆయనకు ఓట్లు వేసి ఆయన దాంట్లో సభ్యత్వం తీసుకొని ఆయన పార్టీలోనే ఉన్నా, నేను ఇంకొకరి పార్టీలో లేను. అప్పటి నుంచి ఉండి 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 ఈయన ఎట్లయితే ఎవడైతే ఏందని చెప్పి బాగా మంది పెరిగిపోయిన తర్వాత ఈ లారీలకు అడ్డమత్తురు చేపుతురు ఇక వీళ్ళు అని చెప్పి లంగల జోడుకులు అని చెప్పి ఆయనతో పోలీసులకు ఫోన్ చేసి కొట్టిపించాడు. ఇక ఎస్పీ ఇష్టం వచ్చాడు వాడుకున్నాడు. వాడు కుక్క బూతు మాది లంజోడుకులు మాట దిగాడు. ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే మీ సిరిసిల్ల ప్రజలకు ఎందుకు అర్థమవుతుంది? మరి ఎందుకు ఈ కేటీఆర్ అంటే మళ్ళీ ఎందుకు గెలిపించారు? ప్రజలకు అర్థమైంది కానీ కేటీఆర్ భయపడతారు. ఇక మామూలుగా కొట్టించాడు గాలం కొట్టియాడా అని చెప్పి కేటీఆర్కి ఇప్పటి వరకు ఎవరైనా ఎదురు మాట్లాడినారు. ఇప్పుడున్న మాజీ సీఎం గారికి కూడా ఇప్పటి వరకు ఎదురు మాట్లాడిన లేరు. వాళ్ళ దొరల రాజ్యం, దొరల ప్రభుత్వం అది. ఆ దొరలకు ఎవరు ఈ గవర్నమెంట్లో మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారు? గవర్నమెంట్ ఖచ్చితంగా జరుగుతానే. మేము ఈడి దాకా వచ్చినాం, సార్ కలవాలని వచ్చినాం. సార్ కలవాలని మొన్నడుతుంది ప్రమాణ స్వీకారం చేసిన ఉంది అనుకుంటున్నాం. రోజు కలవాలి, సార్ కలవాలి, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడో ఎప్పుడు అదే చూస్తున్నాం. ఆయనకి ఎన్ని రోజులు అయినా కలవాలి, ఆయనే మాకు న్యాయం చేస్తాడు. ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారం మేము వెళ్తున్నాం. అదే గవర్నమెంట్ మీరా కుమార్ వచ్చింది ఢిల్లీ నుంచి, ఆమె కూడా సభ పెట్టుకుందామంటే అనుమతి ఇవ్వలేదు. ఈ పోలీసు వాళ్ళు ఎవరిని కూడా అనుమతి ఇవ్వకుండా మమ్మల్ని దగ్గర రాకుండా మా ఇండ్ల చుట్టూ పోలీసు వాళ్ళు మన్ను మషడం ఇప్పటి వరకు అది చేస్తుంది. కానీ మరి వీళ్ళకి ఏం జరిగింది పాపం అని చెప్పి కూడా వాళ్ళు అంటలేరు. నాశనం అయిపోయారు ఇప్పటి వరకు. ఇంకా కూడా 3 ముక్కలేదు ఆ పార్టీ. ఇప్పుడు ఒకడు మంచాల పడ్డాడు, ఈయనతో ఒకడు వాడతాడు, అది తెలుసు నాకు. నేను ఎట్లా గుంటుతున్నా వాళ్ళ మా ఉసురు తలిగి వాళ్ళు కూడా అట్లా గుంటుతారు. అది పట్టుకొని నడుస్తుందా? ఇంటికే పరిమితమైన నాకు నడవస్తలే పోవస్తలేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎవ్వరు న్యాయం చేయలేరు ఇప్పటి వరకు. ఇదే గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా రేవంత్ రెడ్డి సారే మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. మీ పేరే? నా పేరు ఈశ్వర్ కుమార్. మీరు ఏం పని చేస్తుంటే 7 సంవత్సరాల క్రితం ఏం చేస్తాను? నేను అంతకుముందుకు లేబర్ వర్క్, పొలం పని నేను చేసుకొని బతికేటోని. ఇప్పుడు ఈ పోలీసులు కొట్టినప్పుడు నేను నడుము కానీ కాళ్ళు కానీ ఇవి పని చేయడం లేదు. రోజు పోయి కొట్టిన దెబ్బలకు వీక్ అయిపోతున్నాం. ప్రతి ఒక్కరూ అంతే ఉన్నాం. అందరి పరిస్థితి మరీ హీనంగా ఉంది. మా ఇష్యూ జరిగి 7 సంవత్సరాలు అయినప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వం మేము రోడ్ ఎక్కినా ఎటువైనా కొడతాం చంపుతామని బెదిరించడం వల్ల మేము రోడ్లు ఎక్కలేకపోయినాం. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి సార్ మీరు దయచేసి మా సమస్య మీకు అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ తెలుసు, దయచేసి మా సమస్యను మీరు దృష్టికి తీసుకొని మాకు న్యాయం చేయగలరు దయచేసి సార్. మా పరిస్థితి ఎంత హీనంగా ఉందో అది మాకు మాత్రమే తెలుసు సార్. మేము పడుతున్న బాధ ఇంత అంత కాదు సార్. మా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీరు దయచేసి మా ఎందుకు కనకరించారు, మా కుటుంబాలను కొంచెం జ్ఞాపకం చేసుకోండి సార్. మీరు ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చి మాకు హామీ ఇచ్చారు సార్. మీరు మా పట్ల కొంత జ్ఞాపకం చేసుకొని హైకోర్టులో కూడా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. మేము హైకోర్టు చూడు తిరిగి మేము అప్పల పాలైపోతున్నాం సార్. మీరు మాకు 100% మా తోడుగా ఉన్నారని మేము ఇక్కడ దాకా వచ్చినాం సార్. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీరు మాకు కోర్టులో న్యాయం జరిపించి ఎస్పీ పైన ఎస్ఐ పైన మమ్మల్ని కొట్టిన కానిస్టేబుల్ పైన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడేలా మీరు మాకు సహకరించాలి సార్. మీరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తారని మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చినాం సార్. దయచేసి మీరు మనకు సహకరించండి సార్. సో మీ పేరే? గంధం గోపాల్. సో మీది కూడా సేమ్ పరిస్థితి? సేమ్ పరిస్థితి. ఏం పని చేస్తుండే మీరు అంతకుముందు? వ్యవసాయం. అట్నే ఉన్నాయి ఇంకా దెబ్బలు? కట్లు ఉన్నాయి ఇంకా ఎస్పీ కొట్టింది అప్పటి దెబ్బ నేను అది అప్పటి దెబ్బనే బూట్లతో నలిసారు. ఓకే. ఏమైనా పని చేయగలుగుతారా ఇప్పుడు? నడుము ఆస్తలేదు, నడుము ఆస్తలేదు, మటలు పని చేస్తలేవు, కాళ్ళు సులుపు కొడుతున్నాయి. ఇక ఇంటికాడనే బలిమిట్టుకోడు బాయికాడికి. ఏం పని అంతమందికి ఏం పని చేస్తుండే? వ్యవసాయం చేస్తూ ఉండే. ఇప్పుడు ఎట్లా కుటుంబం ఎట్లా వెళ్తా ఉంది మరి? ఇక బాపున్న అమ్మ ఇట్లు ఉన్నారు. ఇక వాళ్ళే ఇక మెల్లమెల్ల పోతాయి. 2 బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెను కాసుకొని మెల్లగా ఇక వాళ్ళే పిండి సుతా వాళ్ళే పెడతారు పాలు. ఇక పోయి వచ్చిందంటే ఇక పడిపోవుడే. బాగా ఎక్కువ అంగి పని చేస్తే 3 రోజుల దాకా మనిషిని కాదు. రోజు టాబ్లెట్లే కడుపు ఉప్పుతుంది. ఈ ఇంట్లో కొట్టిన దానికి దీనికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో షార్ట్ పెట్టిరు. ఈ కళ్ళు అందుకోసం ఎర్రగా ఉంటాయి నాకు ఎప్పుడు. ఈ మట చెక్కలు పిడి చేసిరు. బాగా ఇష్టం ఆడుకున్నారు 5 రోజులు. ఓకే. సో ఇప్పుడు ఏం వేడుకుంటున్నావే? మార్పు వచ్చినది, మన కోసమే మార్పు వచ్చింది, పరిపాలన కూడా మార్పు రావాలి, మీలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. మాకు జర
మంచిగా చేయాలి. ఫస్ట్ నుంచి మొన్న తంగినపల్లి కాడ సుత కలిసినాం. కలిస్తే నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా నేను ఆదుకుంటా అని చెప్పిండు. ఓకే ఓకే. సో మీ పేరే, మీరు కూడా ఇల్లానేనా? మీ పేరు ఏం పేరు? మహేష్, భక్తుల మహేష్. మహేష్. ఓకే. సో మీకు కూడా ఇళ్ళ తరహాలో ఇబ్బంది అందరికి సేమ్ అందరికి అందరు కరెంట్ షాకులు, రోగల మళ్ళీ ఎక్కించడం, ఈ చేతులకు నట్లు వేసి కిట్లు వేసి కొట్టడం, అండాన్ని పేరు బట్టి గుంజి షాకులు పెట్టారు మాకు. నీళ్ళల్లో అది ఏది బకెట్లో కరెంట్ పెట్టి మూత్రం పోపించింది, ఘోరంగా ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతుంది మీరు భావిస్తారు? జరగాలని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు, అప్పుడు చెప్పిండు మాకు కూడా మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా మనం అని చెప్పి హామీ ఇచ్చింది మాకు. సార్ కూడా మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. సో మనతో పాటు వీళ్ళతో పాటు వాదిస్తున్న అడ్వకేట్లు కూడా ఉన్నారు. సో ఎవరు మాట్లాడుతున్నా మీరు? న్యాయ విద్యార్థి. ఓకే. సో ఎందుకు వీళ్ళకి ఇంకా ఎందుకు ముంగడపడట్లే వీళ్ళ కేసు? అసలు యాక్చువల్లీ ఇంతకుముందుకు ఏం జరిగిందంటే ప్రభుత్వం ఉండే అన్న, వాళ్ళ ప్రభుత్వం ఉండే, గౌరవ మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు తారక రామారావు గారు ఉండే కాబట్టి ఇక్కడ విచారణ జరగనీయలేరు. విచారణలు కూడా అన్ని తప్పుడు రిపోర్ట్లు, డిఐజీ కానీ ఐజీ కానీ అంతా తప్పుడు రిపోర్ట్లు పెట్టడం, కోర్టుని పక్కదో పట్టియడం, కావాలని డేట్ల మీద డేట్లు, ఇప్పుడు 4 డేట్లు అడిగారు, ఏం లేదు పట్టేనే డేట్లు అడుగుతారు. డేట్లు అడిగి ఇప్పుడు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేయాలని వాళ్ళ ప్రయత్నం. మేము ఇంతకుముందు కూడా రేవంత్ అన్నని కానీ మన పొన్నమన్నని కానీ బట్టేనని కానీ మేము కలిసినప్పుడు నేను హరీష్ మేమందరం మాట్లాడితే ప్రభుత్వం మారితే సాయం చేద్దాం అన్నట్టు చెప్పారు వాళ్ళు. ఇక వాళ్ళ మీద కొంచెం హోప్ ఉందన్న. అది కోట్ల తర్వాత వాళ్ళ తరపున ఎవరు వాదిస్తూ ఉన్నారు? ఎస్పీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. లాస్ట్ హియరింగ్లో అయితే ఎల్ రవిచంద్ర గారు వచ్చారు. ఆ సారు ఫేమస్గా అందరూ తెలిసిందే, ఆయన బీజేపీ తరఫున కౌన్సిల్గా ఉన్నారు. మన రాజా సింగ్ గారి కేసులు కానీ వాళ్ళవి వాదిస్తారు. ఆయన పీడీ యాక్ట్ విషయంలో కూడా సారే వాదించారు. అయితే ఆయన వచ్చిండు. ఆయన వస్తే ఇక మనం వాళ్ళని భరించలేమన్నట్టు, అన్ని డబ్బులు మనం పెట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు వీళ్ళు చందాలు అడుక్కొని వచ్చే పరిస్థితి వాళ్ళది. పాపం హరీష్ వాళ్ళందరూ ఫైనాన్షియల్గా మొత్తం కొలాప్స్ అయిపోయారు. వాళ్ళు లిటరల్గా రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ఇంటికాడ ఉన్న కాడికి ఆడికి రావాలంటే అన్న మీకు తెలియదు ఏమున్నది అన్న, 5-6 వేల కిరాయి, తిండి అంటే కథ అంటే పొద్దున వస్తే సాయంత్రం మనం పోయేది తినడు, అంత బాగా వస్తుందన్న. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మేము కోరేది ఒకటే ఏంటంటే వీళ్ళందరి ముఖాలు చూసి వాళ్ళని ఏమైనా ఆదుకొని, ఎవరైతే ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిన ఎస్పీ కానీ డిఐజీ కానీ సంబంధిత అధికారులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న అధికారులు అందరి మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే వాళ్ళు బాధితులు దళితులు ఉన్నారు, ఈ ముగ్గురు బీసీలుగా ఉన్నారు. వీళ్ళందరూ చెప్పారు డిఐజీ గారి ముందట, ఓన్లీ ఎస్ఐ గారి ముందర ఒక ఎస్ఐ గారి మీద ఒక చిన్న కేసు పెట్టి విడిచిపెట్టారు. అట్లా చేయడం వల్ల ఎట్లా జరుగుతుందన్న న్యాయం? ఖచ్చితంగా కూడా మన విశ్వజిత్ గారి పైన, సంబంధిత అధికారులందరిపైన సంబంధిత సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి. వీళ్ళకి దెబ్బలు అన్న ఒక్కొక్కరు 40 రోజులు అడ్మిట్ అయ్యారు అన్న. చర్మం మళ్ళీ తోలు పలిగిపోయింది. ఆ చర్మం మన తోలు ఉంటుంది అన్న, పలిగి పుండైంది. అంతా కొట్టినా కానీ చాలా చిన్న కేసు కట్టిర్రు. అది కేసే కాదు, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారికి అన్నని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి 6 నెలలైనా సంవత్సరం లోపలనే క్లోజ్ చేయాలి. ఇంతకంటే ఎక్కువ అయితే మాత్రం సరే వాళ్ళకు కూడా టైం ఇద్దామన్నా. 7 సంవత్సరాల కాలం పాటు వీళ్ళకు న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థను కూడా నమ్మే అవకాశం ఉండదు కదా పేద ప్రజలు? ఇప్పుడు న్యాయ వ్యవస్థ నమ్మరు అంటే నమ్మకం పోతుంది న్యాయ వ్యవస్థ మీద కూడా, దాచిపెట్టేది ఏమున్నది. కానీ విషయం ఏంటంటే అన్న, వాళ్ళు కాస్ట్లీ లాయర్లను పెట్టుకొని డేట్ల మీద డేట్లు అడుగుతారు అంతే. ఈ విషయం చెప్తారు ఓ డేట్ అడుగుతారు, ఆ విషయం చెప్తారు ఓ డేట్ అడుగుతారు. గౌరవ న్యాయస్థానాన్ని మొత్తం పక్కదో పట్టిస్తారు. తప్పుదో పట్టిస్తే న్యాయస్థానం కూడా వీళ్ళకి అప్పుడు బాధితులకు మళ్ళీ కరోనా వచ్చింది. అట్లనే ఇవన్నీ కరోనా సాగుకు 100 కారణాలు అన్నట్టు వీళ్ళ మీద జరగడానికి ఇన్ని జరుగుతున్నాయి. విశ్వజిత్ గారి మీదనైతే వెంటనే ఆయనని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అన్న వీళ్ళు చెప్తారు విట్నెస్ ఉన్నది, వీళ్ళకి దెబ్బలు ఉన్నాయి, వీళ్ళు 40 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న మొత్తం మెడికల్ రిపోర్ట్స్ కేస్ షీట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పినాయి 8 రోజుల కంటే ఎక్కువ హాస్పిటలైజ్ అయ్యే ఏ కేసు అయినా దాన్ని గ్రేవియస్ ఇంజురీగా పరిగణించి దాన్ని 326గా చేసుకొని దాంట్లో రిమాండ్ చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఎందుకు ఇంకా విశ్వజిత్ గారిని అరెస్ట్ చేస్తలేరో మాకైతే అర్థమవుతలేదు. ఇంకెన్ని రోజులు కాపాడతారు? ఈ ప్రభుత్వం వచ్చిందన్న, ఈ ప్రభుత్వం మరి మాటల ప్రభుత్వమేనా చేతల ప్రభుత్వమా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అందరు అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాము. వాళ్ళు స్పందించి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ ఘటన మీద విచారణ జరిపించి విశ్వజిత్ గారిని, డిఐజీ రవివర్మ గారిని వాళ్ళందరినీ జైల్లో పెడితే
న్యాయం గెలిచినట్టు. లేకపోతే మాత్రం మా పోరాటాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా కంటిన్యూ చేస్తామని కాళోజీ టీవీ సాక్షిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి ధైర్యంగా కొట్టాడన్న మార్పు అయితే వచ్చినది. మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉన్నది. ఏ ప్రజాభవన్ అని చెప్పుకుంటున్నాడు, ప్రజల మేలు కోసం అని చెప్పి గవర్నమెంట్ మాకు అవకాశం ఇచ్చని చెప్పి ఆయన చెప్తా ఉండు. సో ఆయన కూడా మీకు న్యాయం చేయకపోతే సో మీ గొంతుకై మాట్లాడే బాధ్యత కాళోజీ టీవీ తీసుకుంటుందన్న. మీకు కూడా తెలుసు మార్పు రావాలని చెప్పి మేము బలంగా కొట్లాడినాం. మార్పు వస్తేనే మన బతుకులు మారుతాయని మనం కొట్లాడినాం కదా. సో మీ బతుకులలో మార్పులు రాకపోతే, మీకు న్యాయం జరగకపోతే మేము దానికి బాధ్యత వహించాల్సిన అవసరం మా మీద ఉంది. ఖచ్చితంగా బాధ్యత మేము వహిస్తామన్న. ఎందుకంటే మీకు ఏ తరహాలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టిండో, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుట్ల తారక రామారావు మీకు ఇబ్బంది పెట్టిండో, వాళ్ళ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తూ ఉంది. మీరు 7 ఏళ్ల కాలం పాటు మీరు అనుభవిస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబానికి కొంత లేటు కావచ్చు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశోద హాస్పిటల్ ఆయన కూడా ఇబ్బందులు పడుతూ ఉండు. సో కొంత లేటు కావచ్చు కాక, కానీ ఆ కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది. మీకు కనుక న్యాయం చేయకపోతే సో మీ ఉసురు ఖచ్చితంగా పాలకులకు జరిగే అవకాశం ఉంటుందన్న. సో నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళతో ఒక భేటీ అవ్వు, 1 గంట టైం ఇవ్వు, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళ ఆవేదన, వీళ్ళ బాధ, ఈ 7 సంవత్సరాల కాలం పాటు ఈ కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడ్డాయో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా న్యాయం చేయకపోతే సో ఖచ్చితంగా ఇలా పక్షాన నిలబడే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ ప్రశ్నించే గొంతుకలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని రాజకీయంగా బొందబెట్టినామో, రేపొద్దుగాల వీళ్ళకు న్యాయం జరగకపోతే సో ఖచ్చితంగా ఈ గొంతుకల పక్షాన మా గొంతుకలు ఖచ్చితంగా నిలబడతాయి. సో ఖచ్చితంగా మీ పోరాటం కంటిన్యూ అన్న, ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆయన గెలవండి, మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీకు న్యాయం జరిగే వరకు మనం అందరం కలిసి కొట్లాడదాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్.